క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మాటల ఆదివారపు సందేశం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫాగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనాను అనిన ఎడల ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోని కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, మూల భాషలో హోసన్న, ప్రభు పేరట వచ్చు వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము, మూల భాషలో హోసన్న అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరం పాడుదన మందిరం అనబడను అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారనెను. గుడివారును కుంటివారును దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము, మూల భాషలో హోసన్న అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన్ను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేస్తివి అను మాట మీరెన్నడూను చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బెతానియాకు వెళ్ళి అక్కడ బస చేసెను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 17 వచనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమునందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి తాను శిలువ మరణము నొందక పూర్వము 1 వారము సమయం ముందు ఆయన యెరూషలేములో ఈ యొక్క జయోత్సవము వలె ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వాక్యమునందు మరి ప్రవక్తల ద్వారా తెలియజేయమన్నటువంటి ఆ యొక్క ప్రవచనాలు అవేమనినా, మరి నీ రాజు గాడిదయు గాడిద పిల్లపై వచ్చుచున్నాడనియు, మరి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించి ఉన్నాడనియు, ఇటువంటి ప్రవచనాలు నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మటల ఆదివారపు ఘటం నందు తన పరిచర్యను దాదాపు పూర్తి చేసుకొని మరి ఆయన శిలువ మరణం నందు వలెనని అదేవిధంగా మరి ప్రవక్తలు చెప్పిన రీతిన తాను వచ్చి ఉన్నాడని ప్రధాన యాజకులకు మరి అందరికీ, సామాన్యులకైతేనేమి, ప్రధాన యాజకులైతేనేమి, అధికారులకైతేనేమి, ఆయన ఏమాత్రం కూడా విరవకుండా తను తాను మరి ఏ ఉద్దేశం కొరకు ఆయన వచ్చి ఉన్నాడో ఆయన విషయమై తాను తెలియజేసుకున్నట్లుగా ఈ వాక్యమునందు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువు మన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యములను దాచక మనమును ఈ దినమందు హోసన్న హోసన్న అని పాడదాము.